మీరు ఇండియాలో లా గ్రాడ్యుయేట్ అయితే యూకేలో లా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా? యూకేలో ప్రాక్టీస్ చేయడానికి చాలా పార్ట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రెండు ఏవైతే ఉంటాయో అవి సాలిసిటర్ ఇంకా బ్యారిస్టర్. మిగతా చిన్న చిన్న పార్ట్స్ కూడా ఉంటాయి, లైక్ పారాలీగల్, ఇంకా క్లెక్స్ లాయర్, లేకపోతే సాలిసిటర్ అడ్వొకేసీ. మన ఇండియాలో ఉన్న లా డిగ్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ వ్యాలిడ్ కాదు, ఆ వ్యాలిడ్ లా డిగ్రీగా అనుకోరు. సో మనం ఇక్కడ వచ్చినప్పుడు కన్వర్జన్ కోర్స్ అయినా చేయాలి, లేకపోతే LLM లా డిగ్రీ అయినా చేయాలి. ఏదో ఒక లా డిగ్రీ కంపల్సరీ చేయాలి. ఇక్కడ లా డిగ్రీ వచ్చిన తర్వాత మనం ఏదైనా పాత్ చూస్ చేసుకోవచ్చు. సాలిసిటర్ అయినా, బ్యారిస్టర్ అయినా, లేకపోతే క్లెక్స్ లాయర్ అయినా, పారాలీగల్ అయినా, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఇప్పుడు మెయిన్ 2 బ్రాంచెస్ మాట్లాడుకుందాం, సాలిసిటర్ ఇంకా బ్యారిస్టర్. సో ఫస్ట్ మనం సాలిసిటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎలా అయితే మన లా డిగ్రీ, యూకే లా డిగ్రీ కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత స్టెప్ మనం SQE ఎగ్జామ్ రాయాలి. ఎలా అయితే మనకి ఇండియాలో బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఉంటుందో అలానే సేమ్ సాలిసిటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని కూడా 2 పార్ట్స్లో డివైడ్ చేస్తారు. 1 SQE 1 అండ్ సెకండ్ ఇస్ SQE 2. ఆ 2 క్వాలిఫై అయిన తర్వాత మనం 2 years ఆఫ్ ట్రైనింగ్ కాంట్రాక్ట్లో ఉంటాం యాజ్ అ ట్రైనీ సాలిసిటర్. ఆ 2 years కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ బి అ సాలిసిటర్. ఇప్పుడు మనం బ్యారిస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యారిస్టర్స్ అవ్వడానికి ఫస్ట్ మనకి క్వాలిఫైయింగ్ లా డిగ్రీ తీసుకోవాలి ఇన్ యూకే. దాని తర్వాత ఒక కోర్స్ ఉంటుంది, దాని పేరు బ్యారిస్టర్స్ ప్రాక్టీషనర్ కోర్స్. ఒక 8 to 10 months వరకు ఉంటుంది అది. దాని తర్వాత మనం ప్యూపిలేజ్లో ఉంటాం, అంటే ట్రైనింగ్ యాజ్ అ బ్యారిస్టర్. అది కొన్ని ఇయర్స్ వరకు, కొంతమందికి 2 yearsలో క్లియర్ అయిపోతుంది, కొంతమంది 5 years పడుతుంది, కొంతమందికి అయితే నాకు తెలిసిన బ్యారిస్టర్స్కి అయితే 8 years కూడా పట్టింది. బార్కి పిలుస్తారు, అంటే కోర్టులో పిలుస్తారు, అన్నీ చేస్తారు. ఎలా అయితే మనకి ఓత్ తీసుకుంటారో, ఓత్ సెరమనీ జరుగుతుందో సేమ్ అలానే అన్నీ జరుగుతాయి. దాని తర్వాత యూ విల్ బి అ ప్రాపర్ బ్యారిస్టర్. చాలామంది ఇండియా నుంచి లాయర్స్ ఎవరైతే ఉన్నారో LLB చేసిన తర్వాత, LLB గ్రాడ్యుయేట్స్, చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సాలిసిటర్ అవ్వాలా, బ్యారిస్టర్ అవ్వాలా, లేకపోతే ఏం అవ్వాలి, యూకే వచ్చి ఎలా కెరియర్ బిల్డప్ చేయాలి, లీగల్ కెరియర్. అయితే ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను DM చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ సాలిసిటర్ అండ్ బ్యారిస్టర్ రూట్స్, నేను పక్కా ష్యూర్లీ రిప్లై చేస్తాను. లేకపోతే ఇంకా డీటెయిల్డ్ ఏమైనా వీడియో చేయాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్.